దేవుని నామానికి వందనాలండి. రతన్ అబ్రహాం అనే ఛానల్ చూస్తున్న విశ్వాసులందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. అయితే యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటల్లో 4వ మాటని ధ్యానించడానికి నేను మీ ముందుకు వచ్చాను. మనము 4వ మాటను మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మత్తయి 27:46 వచనంలో రాసి ఈ విధంగా ఉందండి. ఒకసారి చూద్దాము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. హల్లెలూయా. మరి ఈ మాట చదివినప్పుడు ఈ మాట పలికినప్పుడు కూడా మనము చూసినట్లయితే ఈ 7 మాటల్లో కూడా ప్రాముఖ్యమైన మాటగా మనం చెప్పవచ్చు. ఎంతో మర్మపూరితమైనటువంటి మాట అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని మాటలు పలికినప్పుడేమో కానీ ఈ 4వ మాట, ఈ మాటను పలికినప్పుడు యేసయ్య బిగ్గరగా కేక వేసనంట. మీరు చూసినట్లయితే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని బిగ్గరగా కేక వేసనంటే గట్టిగా అరిచి దేవుడు పలికిన మాట. ఎందుకు అరిచి, ఎందుకు గట్టిగా, ఎందుకు ఆ మాటను పలికాడు అంటే మీరు గమనించినట్లయితే ఈ మాటని పలికినప్పుడు ఎంతో బాధతో, ఎంతో వేదనతో, ఎంతో చాలా వేదనతో పలికిన మాట అండి. ఎందుకోసం అంటే యేసు ప్రభుతో ఉన్నప్పుడు, కలిసి తిరుగుతున్నప్పుడు పేతురు గారు కానీ, శిష్యులు కానీ, పేతురు ఒక మాట చెప్తాడు, ప్రభువా నేను నీకోసం ప్రాణమైనా పెట్టేస్తాను, లేకపోతే నీకోసం ఏదైనా చేస్తానని పేతురు చెప్తాడు. కానీ సమయం వచ్చినప్పుడు సిలువ వేసే ముందు మరి పేతురు నిజంగా మరి ఎన్నోసార్లు బొంకడం చూస్తాం. మనం యేసయ్య విషయంలో బొంకడం చూస్తాం. అంటే పేతురు అలా మోసం చేసినప్పుడు, లేకపోతే మాట అబద్ధం చెప్పినప్పుడు కూడా యేసయ్య బాధపడలేదు. అదేవిధంగా మనం యూదాను చూసినట్లయితే 30 వెండి నాణెములకు యేసు ప్రభుని అమ్మివేయడం చూస్తాం. అప్పుడు కూడా ప్రభు మాట ఏమీ కూడా బాధపడలేదండి. అంతేకాకుండా తన శిష్యులందరూ కూడా తనతో పాటే ఉంటూ, తనతో పాటే తిరుగుతూ, తనతో కూడా ఉంటూ ఆ సమయం సిచ్యువేషన్ బాధ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పించుకొని పారిపోయినప్పుడు కూడా యేసు ప్రభు బాధపడలేదు. నిజంగా ఇది ఎంత వేదనతో కూడిన మాట అంటే, మరి ఇన్ని సిచ్యువేషన్లో తన చుట్టూ అంత బాధ అలుముకుంటున్నప్పటికీ కూడా మరి బాధపడని యేసయ్య ఈ మాటను పలికినప్పుడు మాత్రం ఎంతో వేదనతో, ఎంతో బాధతో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని ఆ మాట పలకడం మనం చూస్తామండి. నిజంగా ఈ మాటని నేను ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాటని ఈరోజు మేము ముందుంచాలనుకుంటున్నాను. మీరు గమనించినట్లయితే ఈ యొక్క మాట మరి ఆయన మీరు గమనించినట్లయితే ఆ ఉమ్మి వేసినప్పుడు కూడా ఆయన బాధపడలేదు. అదేవిధంగా తన గడ్డం పీకినప్పుడు కూడా తను బాధపడలేదు. తన్ని కొరడాలతో కొట్టినప్పుడు బాధపడలేదు. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కూడా బాధపడలేదు. ఏ విషయంలో కూడా తను ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. అంత హింసిస్తున్నా, అందరూ తన్ని వెలివేసిన, అవమానపరిచిన, అక్కడ చుట్టూ ఉన్న వారందరూ కూడా దోషిగా నిలబెట్టినప్పుడు కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఇంత బాధ కలిగిన, ఇన్ని సిచ్యువేషన్స్ తనకి దూరంగా మారిపోయినా, తన చుట్టూ ఉన్న శిష్యులు తను విడిచిపెట్టినా తను బాధపడలేదు, మాట్లాడలేదు. కానీ ఈ మాటను మాత్రం పలికినప్పుడు అసలు మౌనంగా కాదండి, గట్టిగా కేక వేసినంట, బిగ్గరగా కేక వేసాను. మీరు గమనిస్తే ఇక్కడ ఉంది, మరి ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసాను. ఎంత గట్టిగా అరిచాడంటే, ఎంత వేదనతో, ఎంత బాధతో తన హృదయం నిండిపోయిందో. అంటే ఇన్ని సిచ్యువేషన్స్ కూడా బాధ కలిగించినా మరి తను బాధపడలేదు, అరవలేదు, మాట్లాడలేదు, మౌనంగా గొర్రెపిల్ల వలె సహించాడు. కానీ ఈ మాటను పలికినప్పుడు మాత్రం గట్టిగా కేక వేశాడు. అంటే ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించండి, ఎంత వేదనతో ఆ మాట పలికాడో ఆలోచించండి. ఎందుకో తెలుసా? తండ్రి తన చేయి విడిచిపెట్టాడని, తండ్రి తన్ని విడిచిపెట్టేశాడు, అయ్యో నా తండ్రి నా చెయ్యి వదిలేశాడు అన్న బాధ ఎప్పుడైతే తనకు కలిగిందో ఆ నిమిషంలో ఆయన హృదయంలోంచి కేక బయటకు వచ్చింది, అరుపు బయటకు వచ్చింది, ఆ వేదన బయటకు వచ్చింది. ఎంతో బాధతో, వేదనతో తను బయటికి అరవడం జరిగింది. మీరు గమనించినట్లయితే అన్ని రోజులు కూడా తండ్రితో అంత మంచి సంబంధం కలిగి ఉండి, అంత మంచి సహవాసం కలిగి ఉండి, నిత్యము ఆయన యొక్క చిత్తంలో నడుస్తూ
ఆయన యొక్క మాటకి మరి ఏ మాత్రం కూడా తను వెనుతిరగకుండా నడిచిన యేసు ప్రభు చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు తండ్రి? ఆ సమయంలో, కష్టం సమయంలో, తనకి బాధ కలుగుతున్న సమయంలో, ఎవ్వరు సహాయం చేయలేని పరిస్థితిలో తను బాధపడుతున్నప్పుడు తండ్రి ఎందుకు తన చెయ్యి విడిచిపెట్టాలి? నిజంగా ఆ సమయంలో పలికిన మాట ఎంత బాధ అండి ఇది. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని. ఆ మాట చదువుతున్నప్పుడు కూడా హృదయం అంతా వేదన. నాకైతే నిజంగా ఆ మాట పలుకుతున్నప్పుడు ఎంతో బాధ కలిగిందండి. నిజంగా ఎందుకు ఆ టైంలో యేసయ్య విడిచిపెట్టాలి, ఎందుకు ఆ టైంలో యేసయ్య చేయి తండ్రి వదిలేయాలి అని మనం ఆలోచించినట్లయితే, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఎందుకు విడిచిపెట్టాడంటే, మరి ఏదేను తోటలో మరి మనిషి చేసిన పాపం వలన కలిగిన ఎడబాటు అని చెప్పొచ్చు. ఎందుకో తెలుసా? మరి నిజంగా ఆయన మన పాపం అంతా కూడా ఆయన మీద వేసుకొని, మన పాపాన్ని అంతటి కూడా ఆయన మీద భరించినప్పుడు, మన మీద ఉన్న పాపం అంతా కూడా ఆయన మీదకి వెళ్ళినప్పుడు, ఆయన పాపంగా మారిపోయినప్పుడు కలిగిన ఆ ఎడబాటు, తండ్రి తన చేయి విడిచిపెట్టడానికి కారణం ఏంటో తెలుసా? మనందరి పాపం ఆయన మీదకి వెళ్ళేసరికి ఒక్కసారి టక్కమని దేవుడు చేయి విడిచిపెట్టేశాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే యెషయా గ్రంథం 53:6 ఉంటుంది, మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చూసారా? మనందరి దోషము. ఇక్కడ కొత్తవారు కాదు, లేకపోతే మంచివారు కాదు, చెడ్డవారు కాదు, ఈ కులం కాదు, ఆ కులం కాదండి. ప్రతి ఒక్కరు మానవాళి, మనందరి పాపం కూడా తన మీద మోపబడిందంట. అందుకోసమే యేసయ్య చేయి తండ్రి విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? మనందరి పాపము ఆయన మీద పడినప్పుడు, ఆయన పాపిగా అయిపోయినప్పుడు, మరి వెంటనే ఆ యొక్క తండ్రి తన చేతిని విడిచిపెట్టినప్పుడు యేసయ్య పలికిన మాట, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివని. ఇంత రిలేషన్, ఇంత మంచి సంబంధం కలిగినటువంటి ఆ యొక్క మరి యేసు ప్రభుతో, మరి తండ్రితో అంత గడిపి అంత సంతోషంగా ఉన్నటువంటి ఆ యొక్క రిలేషను, ఆ యొక్క ఆనందాన్ని ఒక్కసారిగా మరి తన చేయి విడిచిపెట్టేటట్టుగా చేసింది ఏంటో తెలుసా? నా పాపము. మనందరి పాపం ఆయన మీదకి వెళ్ళేసరికి వెంటనే చేయి విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? అక్కడ యేసు ప్రభు చేయి విడిచి ఆ చేయి ఈరోజు నీకు నాకు అందించబడింది. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నీకున్న కష్టంలో, నీకున్న బాధలో, అయ్యో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, నన్నెవరు మరి చూసుకోవట్లేదే, నాకు కలిగిన కష్టం నుంచి నేను ఏ విధంగా బయటకు రావాలి, ఎవ్వరూ నాకు సహాయం చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ రోజు సిలువలో అక్కడ యేసు ప్రభువుని విడిచిన ఆ చెయ్యి ఈరోజు నీకు అందించబడింది. ఈరోజు ఆ చెయ్యి నువ్వు పట్టుకునేలా చేసింది. నువ్వు ఎప్పుడైతే ఈ చెయ్యిని పట్టుకుంటావో, ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని ఆశ్రయించి నువ్వు నిజంగా ఈ మాటను సంతోషంగా నువ్వు తీసుకుంటావో, నీ జీవితం దేవుడు మార్చబోతున్నాడు. నీకున్న ప్రతి కష్టం నుంచి సంతోషం కలిగించడానికి, నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో అక్కడి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తడానికి మరి ఆ యొక్క చేయి మనకు అందించబడింది. ఆ రోజు సిలువలో యేసు ప్రభు చేయి విడిచాడు కాబట్టే ఈరోజు ఆ చేయి నిన్ను అందించబడింది. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, అయ్యో నేనేమీ చేయలేకపోతున్నాను కదా, నేను ఎంత ప్రార్థన చేసినా మరి నాకేమీ జరగట్లేదు కదా, ఎన్ని రోజులు నేను ఎదురు చూసినా నాకు సంతోషం రావట్లేదు కదా అని నువ్వు నలిగిపోతున్నావేమో దేవుని బిడ్డ. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు. ఆ చెయ్యి అక్కడ విడవబడింది, అదే చెయ్యి ఈరోజు నీకు అందించబడింది. నువ్వు ఒకవేళ నిజంగా నీ చేతిని అందించి, యేసయ్యా ఈరోజు ఈ చెయ్యి నా కోసమే ప్రభువా, ఈరోజు నన్ను విడిపించడానికే, నా పరిస్థితులు మార్చడానికే, నా జీవితం బాగు చేయడానికే, నేను నిత్య జీవాన్ని పొందడం కోసమే నా పాపం అంతా భరించి ఈరోజు నీ నీతి, నీ పరిశుద్ధతను నాకు ఇచ్చి నిత్య జీవానికి వారసురాలిగా చేశాము అని నిజంగా నువ్వు నమ్మినట్లయితే ఈరోజు నీకు ఒక శుభవార్త. ఆ చేయి నీకు అందించబడింది. అందుకోసమే యేసయ్య చేయి విడవడానికి కూడా తండ్రి ఇష్టపడి ఆ చేయి నీకు అందించడానికే ఇష్టమైన యేసయ్యని విడిచిపెట్టడం జరిగింది. నిజంగా ఈ మాటను నువ్వు నిజంగా నమ్మినట్లయితే, నిజంగా ఈ మాటను నువ్వు గ్రహించినట్లయితే
ఈరోజు ఈ చేయి అందుకున్నట్లయితే నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, నువ్వు ఏ విధంగా నలిగిపోతున్నా ఒక్క మాట చెప్పగలవా? ఒక్క మాట నువ్వు మాట్లాడగలవా? యేసయ్యా, ఇదిగో ప్రభా, నీ చెయ్యి నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి ప్రభా. ఎస్, నేను నమ్ముతున్నాను ప్రభా, నా పరిస్థితిని మార్చగలవని నేను నమ్ముతున్నాను. నేనే పరిస్థితుల్లో ఉన్నా నువ్వు నాతో ఉన్నావని నేను నమ్ముతున్నాను ప్రభా అని నువ్వు ఒక్క మాట చెప్పగలిగితే, నీ హృదయం తెరిచి యథార్థంగా నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగితే, ఈరోజు ఈ యొక్క మర్మపూరితమైనటువంటి మాటకి అర్థం నువ్వు గ్రహించినట్లయితే నీ జీవితం మారిపోతుంది. నీ జీవితము నీకు మాత్రమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి ప్రయోజనకరంగా దేవుడు చేయబోతున్నాడు. నిజంగా ఈ మాటను నువ్వు నిజంగా యాక్సెప్ట్ చేసినట్లయితే, ఆ మాటను నువ్వు నమ్మినట్లయితే, నువ్వు ఇప్పుడే నీ హృదయాన్ని తెరిచి ఒక్క మాట నువ్వు యేసయ్యతో మాట్లాడగలిగితే, ఆయన యుగయుగములకు నిత్య జీవము, ఎప్పటికీ సమృద్ధి జీవాన్ని మరి నువ్వు అనుభవించే మరి బిడ్డగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ మాటను బట్టి ప్రార్థన చేద్దామా? 2 నిమిషాలు మరి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడదామా? యేసయ్యా, ఈ మాటని నేను గ్రహిస్తున్నాను ప్రభా, ఈ మాటని నేను నమ్ముతున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, ఆ చేయి నాకు అందించబడింది, ఆ చేయిని నేను పట్టుకుంటాను. ఇక నుంచి నా జీవితాన్ని ప్రభా నువ్వు చెప్పినట్టు తండ్రి చిత్తాన్ని ఏ విధంగా అయితే యేసు ప్రభు నెరవేర్చారో ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నువ్వు నిజంగానే ఆ మాటను నమ్మగలవా? అయితే ఇప్పుడే నాతో ఈ మాటలు చెప్పు. యేసయ్యా, ఎస్ లార్డ్, నేను నీతో మాట్లాడుతున్నాను ప్రభా, నా హృదయపూర్వకంగా నేను హృదయంలోనికి చేర్చుకుంటున్నాను ప్రభా. నీ చేయిని నేను అందుకుంటాను ప్రభా. నేను ఈ యొక్క సమృద్ధి జీవాన్ని అనుభవించడానికి నేను ఉంటాను ప్రభా. నేను నాకు మాత్రమే కాదు ప్రభా, అనేక మందికి ఉపయోగకరంగా, లక్షల మందికి ప్రభా నేను నాయన ప్రభా సాక్షిగా నిలబడతానని నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే, మరి నిజంగా మరి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించి మరి అనేక మందికి ఆశీర్వాదకంగా చేయబోతున్నాడు. దేవుని నామానికి వందనాలండి. ఈ మాటను బట్టి, ఈ యొక్క ధ్యానాన్ని బట్టి మనందరం కూడా ఆయన వైపు చూడాలని నా ఆశ.